ఉండదు. సో నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి కూడా పెద్దగా ఉండదు అన్నటువంటి విమర్శ. అంటే రాజకీయంగా సంతృప్తి పరిచేటువంటి చర్యలు చేస్తున్నా కానీ సో పార్టీ పరంగా కార్యకర్తలు కానీ పార్టీ నాయకత్వం కానీ సంతృప్తి పడేటువంటి పరిస్థితి లేదు అన్నది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ మీద వస్తున్నటువంటి విమర్శ. మోరోవర్ ఏ నిర్ణయాలు తీసుకున్నా జనసేన తెలుగుదేశం పార్టీ కలిసే నిర్ణయాలు తీసుకుంటున్నాయి తప్ప బీజేపీని ఇన్వాల్వ్ చేయట్లేదు అన్నటువంటి ఇంకొక విమర్శ కూడా కనిపిస్తుంది. శ్రీకాంత్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, మళ్ళీ ఐ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు ఇందాక రవికిరణ్ గారు అదే చెప్పారు, ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు, పదవులు ఎవరికి ఇవ్వాలా, ఏం సంగతి అనేది ఇది బయట చర్చించేటువంటి విషయం కాదు. పార్టీ నాయకుల నుంచే బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ఆ పార్టీ యొక్క అధిష్టానం పైన ఒత్తిడి తేవడము, అలా డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎక్కువ పదవులు ఉన్నా కానీ, జనసేన ఎక్కువ పదవులు ఉన్నా, బీజేపీ ఎక్కువ పదవులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇంకొకరు వస్తారు. ఒక 10 మందికి అకామిడేట్ చేసినప్పుడు ఇంకో 10 మంది కూడా అక్కడ వస్తారు. అది అంతర్గత విషయం, అది ఇంటర్నల్ ఇష్యూ తప్ప దాన్ని బయటకు వచ్చి మాకు ఇంత ఇస్తా, ఇంత మాకు జనాభా ఇంత మాకు పట్టించుకోవట్లేదు అవని చెప్పేసి బయట వచ్చి కూడా పబ్లిక్లో మాట్లాడేటువంటి విషయం కాదు ఇది. ఎందుకంటే ఇది ప్రతిపక్ష పార్టీలు, ఇప్పుడు వాళ్ళు వైఎస్ఆర్సీపీ రమేష్ గారు మాకు సంబంధం లేని విషయము, మేము మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి అలా అనుకుంటూనే కార్పొరేషన్లో ఎన్ని పదవులు వచ్చాయి ఏం సరే అన్ని మొత్తం లెక్కతో సహా మొత్తం స్టాటిక్స్ చెప్పారు. అవును, ఎందుకంటే ఆ విషయం అవసరం లేదు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఎవరికి ఎంత ఇచ్చారు, ఏం సంగతి, ఎవరికి పదవులు ఇచ్చారు, ఎవరి బలం ఎంత, ఎవరి ఇంపార్టెన్స్ ఎక్కడ, అనేక ఈక్వెషన్స్ ఆలోచించి పార్టీలు నిర్ణయం తీసుకుంటాయి. పార్టీలో ఒక 10 పదవులు ఉన్నాయంటే ఒక కూటమి అన్నప్పుడు కూటమి నాయకులు, ముఖ్య నాయకులు కూర్చొని ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇస్తే ఎట్లుంటుందని అనేక ఈక్వెషన్స్, ఒకసారి ఒక పార్టీ పెరగడం, ఒక పార్టీ తగ్గడం, అది ఒక కమ్యూనికేషన్ అనేది జరిగినప్పుడు ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడ అకామిడేట్ చేయడం జరుగుతుంది. అది ప్యూర్లీ ఇంటర్నల్ ఇష్యూ, అది 3 పార్టీలకు ఇంటర్నల్ ఇష్యూ. అదైనప్పుడు కూడా ఈ జనసేన పార్టీ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పి బయట అనడము, ఇది మీ దృష్టికి వచ్చిందా? భారతీయ జనతా పార్టీలో నాయకత్వం కొంత అసంతృప్తిగా ఉంది. సో మెజారిటీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నా కానీ ఎక్కడో పెద్దగా ఉపయోగం లేని స్థానాలు, లేదంటే బడ్జెట్ పరిమితం లేనటువంటి శాఖల్ని కేటాయిస్తున్నారు, కమిటీలను కేటాయిస్తున్నారు. ఇప్పుడు విమర్శ మీ దాకా వచ్చిందా? ఇప్పుడు నామినేటెడ్ పోస్టులే కానీ కాకుండా పార్టీలో ఉన్నటువంటి వ్యవస్థాపకంగా అయినటువంటి పార్టీ పోస్టులు కూడా ఇచ్చేటప్పటికి 10 మందికి ఇచ్చినా కానీ ఇంకా 10 మంది వస్తారు. మొత్తం అందరినీ సాటిస్ఫై చేయడం ఏ పార్టీకి కుదరని విషయం. అది డిమాండ్ ఎట్లా వస్తుంది? బీజేపీలో ఆబ్వియస్లీ డిమాండ్ ఉండొచ్చు, అదేవిధంగా తెలుగుదేశంలో ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు మొన్నటి వరకు లోకేష్ గారిని మా సీఎం అన్నారు, డిప్యూటీ సీఎం అన్నారు. అది వ్యవస్థాపకంగా, అది బయటకు చెప్పొద్దు, బయటకు అలా మాట్లాడదు మంచిది కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వాళ్ళ యొక్క సొంత పార్టీ మీటింగ్లలో అభిమానులు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు సీఎం అని నినాదాలు ఇస్తారు. అయినంత మాత్రం నా కూటమిలో ఏమన్నా మనస్పర్ధలు వస్తాయా, అయినా ఏమైనా కూటమిలో ఏమైనా క్లాషెస్ వస్తాయా? అది వ్యవస్థాపకంగా వాళ్ళ అభిమానులు వాళ్ళ నినాదాలు ఇచ్చుకుంటారు, అంతే తప్ప అది అక్కడ వరకు సీమితం అవుతుంది. కూటమిలో ఏ విధమైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది యాజ్ ఆన్ టుడే ఏమి లేవండి. దీనికి ప్రతిపక్షాలు ఒక విధంగా ఏ సందు దొరుకుతుందో, వీళ్ళ మధ్యలో ఏది చూర్చాలో, వీళ్ళ కమ్యూనికేషన్ కట్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తారు, ఏ విధంగా మనస్పర్ధలు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తుంటారు. కానీ ఇంకా మనస్పర్ధలు బయట వాళ్ళు తీసుకురావడం వేరు, ఉన్న పార్టీలో వేరు. రావు గారు చెప్పండి. ప్రతిపక్షాలు ఎక్కడా కూడా మీరు ఇన్ని పదవులు ఇచ్చారు బీజేపీకి లేదా జనసేనకి ఎంత శాతమే ఇచ్చారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మాట్లాడిన చెప్పకుండానే మీరు చెప్పారు, వాళ్ళకి ఇంత ఇచ్చారు, వాళ్ళకి ఇంత ఇచ్చారు అని చెప్పేసి కార్పొరేషన్ లో ప్రాధాన్యత లేని పదవులు వీళ్ళకి ఇచ్చారు, ప్రాధాన్యత ఉన్న పదవులు వాళ్ళకి ఇచ్చారని మీరే మాట్లాడారు కదా డిబేట్ లో. ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి, రమేష్ గారు వినండి, ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలో ఎవరికి ఇవ్వద్దు అనేది అంతర్గతంగా 3 పార్టీల యొక్క అధినాయకులు కూర్చొని డిసైడ్ చేయడం జరుగుతుంది. మాట్లాడలేదండి ఆ విషయాన్ని. సరే చూద్దాం, డిబేట్ లో ఆయన ముందే ఆయన ప్రస్తావించారు, మాకు అనవసరం అనుకుంటున్నా ఆయన ఉన్నటువంటి ఆయన మనసులో అనవసరం అనుకుంటూనే ఆయన మొత్తం డిస్కస్ చేశారు. డిస్కస్ ఆయనకు వదిలేద్దాం. కానీ
ఇప్పుడు ఇది ప్యూర్లీ ఇంటర్నల్ ఇష్యూ. నేను discuss చేయాలా? మూడు పార్టీల్లో వినండి రమేష్ గారు, నన్ను కూడా ఇప్పుడు discuss ఏమైనా చేయాలి. కానీ One second, రమేష్ గారు, యాక్చువల్లీ ఇట్ ఈస్ నా డిబేటబుల్ ఇష్యూ కాదు. ఎందుకంటే ఈ మూడు పార్టీలు సఖ్యతగా ఉన్నప్పుడు, మూడు పార్టీలు ఏ విధమైన కమ్యూనికేషన్ గ్యాప్ లేనప్పుడు పదవులు అనేది ఎవరికి ఇవ్వడం ఏం సంగతి అనేది మూడు పార్టీలు ఇంటర్నల్ కూర్చొని డిస్కస్ చేసుకుని అలాట్ చేయడం జరుగుతుంది తప్ప దీంట్లో ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ లేదు. ఇది వేరే వాళ్ళ బయట వాళ్ళకు అవసరం కూడా లేదు, బయట వచ్చి మేము చెప్పే అవసరం కూడా లేదు. ఎవరైనా ఏ కార్యకర్తలైనా కానీ ఏ పార్టీ కార్యకర్తలైనా బయట వచ్చి ఇలా విమర్శలు చేస్తే దానికి క్రమశిక్షణ చర్యలు ఆ పార్టీ తరపు నుంచి వాళ్ళ కార్యకర్తలకు ఉంటాయి ఖచ్చితంగా. మరి అయితే పార్టీ పరంగా తీసుకునే కార్యక్రమం అది. ఆయన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారిని సస్పెండ్ చేయించండి అయితే. సరే అది ఏం చేయాలో మేము అది చేస్తామని వాళ్ళ మీకు పార్టీకి చెప్తున్నాం కదండి. సంబంధించినటువంటి విషయం, వాళ్ళ పార్టీ అంతర్గత విషయం కాదండి, అంటారు మరి ఆయన మళ్ళా. వైసీపీ వాళ్ళు ఏదో పొలలు పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. సరే, రమేష్ గారు, one ఏ second. పార్టీని సస్పెండ్ ఒక్క చేయాలి, ఏ నిమిషం. పార్టీని గౌతమ్ సస్పెండ్ గారు. చేయాలంటే ఆ పార్టీలో మీరు గౌతమ్ గారు. చేరి మీరు ఒక అప్లికేషన్ ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చర్యలు తీసుకుంటామని ఒక్క చెప్తున్నారు. నిమిషం, ఒక్క నిమిషం. కార్బన్స్ రమేష్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్. చెప్పారంటే ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి, ఆయన పార్టీ గురించి ఆయన చెప్పొచ్చు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. పార్టీలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళని సస్పెండ్ చేసామని చెప్తారా మీరు? రమేష్ గారు 1 సెకండ్. మిమ్మల్ని చెప్తున్నా మరి మీరు రమేష్ గారు, చెప్పడం రమేష్ లేదు. గారు, ఒక్క నిమిషం, ఒక్క మీరు నిమిషం. చెప్పాలంటే మీ ఆ పార్టీలో Yes, చేరండి, Rahul. మరి ఆ పార్టీలో చేరి మీరు ఒక అర్జీ పెట్టుకోండి. రమేష్ గారు 1 సెకండ్. గౌతమ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, శ్రీకాంత్ గారు. గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యే, ఆ తర్వాత ఎల్పీ నాయకులు విష్ణుకుమార్ రాజు చేసినటువంటి కామెంట్స్ తోనే ఈ అంశం ఇప్పుడు బలంగా తెరపైకి వస్తుంది. బీజేపీ నుంచి వచ్చినటువంటి అంశం, వేరే ఎవరు బయట వాళ్ళ ప్రతిపక్షాల వైసీపీ చేసినటువంటి కామెంట్ కాదు, మీలాంటి రాజకీయ విశ్లేషకులు చేసినటువంటి బయటకు చేసినటువంటి కామెంట్ కాదు, టీవీ చర్చలో వచ్చింది కాదు. కేంద్ర బీజేపీ ఒత్తిడితోటే ఒక మంత్రి పదవి ఇచ్చారు, బట్ కేబినెట్ లో కూడా పెద్దగా ప్రాముఖ్యత లేదు అన్నది ఒక చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మార్కెట్ కమిటీలు కానీ, లేదంటే చిన్న చిన్న కార్పొరేషన్ చైర్మన్లు కానీ, డైరెక్టర్ పోస్టులు కానీ, ఇవి కూడా ఇచ్చినా కానీ రాజకీయ పరంగా సంతృప్తి పరుస్తున్నారు తప్ప పెద్దగా పాలనా పరంగా ప్రభావం లేనటువంటి డిపార్ట్మెంట్స్